True. నాకు ఫ్లాప్ సినిమా ఇచ్చే లగ్జరీ లేదు. పడింది, అది పక్కన పెట్టేసి చెప్పలేమేమో కానీ. ఇప్పుడు ప్రీవియస్ మూవీ రికార్డ్ని బట్టి దాని రిజల్ట్ని బట్టి మీ ప్రమోషనల్ కెపాసిటీ ఆర్ మేబీ ఆ ఎనర్జీ మారిపోతుందా? డూ యూ ఫీల్ దట్? అంటే ఎగ్జాంపుల్ ప్రీవియస్ మూవీ అంత ఆడలేదు అనుకున్నట్టు, రైట్, దాని ముందు మీరు ఎట్లన్నా ప్రమోషనల్కి వెళ్ళి ఉంటారు, అవును. స్టేజ్ మీద కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో కానీ మాట్లాడుంటారు. అవును. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మూవీ బాగాలేదు ఆర్ వర్కౌట్ అవ్వలేదు, మీకు నచ్చింది బట్ చూసే వాళ్ళకి నచ్చలేదు, వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ మూవీ ప్రమోట్ చేసేటప్పుడు అది బ్యాగేజ్ ఉంటుందా? ఉంటుంది కదా డెఫినెట్లీ. అంటే నాకు స్టార్ ఫ్యామిలీ కాదు, అట్లా అని చెప్పి రిచ్ ఫ్యామిలీ కాదు, సపోర్ట్ వైజ్ కూడా ఎవరు లేరు. మనమే ఎవ్రీడే లేస్తే ఎవ్రీథింగ్ వీ ఓన్లీ హ్యావ్ టు టేక్ కేర్. దానికి తోడు ఐ ఓన్లీ రైట్ అండ్ ఐఎమ్ ప్రెటీ ఇన్వాల్వ్డ్ చేసే ప్రాసెస్లో కూడా, కాబట్టి ఇంకాస్త ఎక్కువ పని ఉంటుంది కూడా. సో మనకేంటంటే ఫిల్మ్ టు ఫిల్మ్ మనం నెయిల్ చేయాలి. ట్రూ. నాకు ఫ్లాప్ సినిమా ఇచ్చే లగ్జరీ లేదు. పడింది, అది పక్కన పెట్టేస్తే ఫ్లాప్ సినిమా ఇస్తే తట్టుకోగలిగే శక్తి నాకు ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను జాక్ తర్వాత నేను ఫేస్ చేసిన రియాక్షన్స్ కానీ, ఇండస్ట్రీ లోపల విన్న మాటలు కానీ, అవన్నీ కూడా గుడ్ బ్యాడ్ రెండు విన్నాను. నాకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఫోన్ చేశారు, ఫోన్ చేసి డోంట్ వరీ నథింగ్ విల్ హ్యాపెన్ అని చెప్పి చాలామంది కాల్ చేశారు. అట్లాగే వేరే వాళ్ళు బయట వాళ్ళు అన్న మాటలు నేను విన్న మాటలు కూడా చాలా ఉంటాయి. నాలాంటి వాడికి ఏంటంటే, బయట నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళకి ఏంటంటే, మన సినిమానే సేవ్ చేస్తుంది లేదా అదే ఉంచేస్తుంది. సో ఫ్లాప్ సినిమా ఇచ్చే లగ్జరీ లేదు నాకు. ఫస్ట్ వస్తుంది కదా, ఫైనాన్షియలీ ఎఫెక్ట్ ఉంటుంది, మెంటలీ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది.